ఏమి జరుగుతుంది అంటే వాట్ ఈజ్ వాట్ అని చెప్పే అంటే కొంత విమర్శలను స్వీకరించి అందులో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించుకుంటే బాగుండేది. విమర్శలు వినేందుకు కూడా అసలుకు దానికి మనం మనసు పక్కపోతే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అదే. మన తెలంగాణలో ఏ రకమైనటువంటి పరిస్థితి జరిగిందో ఇప్పుడు ఏపీలో కూడా అదే జరిగింది. తెలంగాణలో ఇదే పరిస్థితి ఉండే. విమర్శ ఎవరు చేసిరో వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేసుడే, వాళ్ళ భౌతిక దాడులు కూడా సిద్ధమయ్యారు. అనేక రకమైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళను అందరినీ దూరం పెట్టారు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలు, తెలంగాణ ఉద్యమం చేసిన ప్రశ్నించే గొంతుకలు. కాబట్టి ఇవన్నీ కూడా వీటన్నింటినీ కాదని చెప్పేసి కేసీఆర్ ఏ రకంగా వెళ్తే ప్రజలు తిరస్కరించారో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి తీరుతోటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడంతోటి అక్కడ ఏపీలో కూడా ప్రజలు తిరస్కరించాలని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు అంతకన్నా ముందు 2014 నుంచి 2019 వరకు ఏ రకంగా వెళ్ళారో ఒంటెద్దు పోకలతోటి అప్పుడు ఆయన తిరస్కరించారు అక్కడ ప్రజలు. దాని గురించి కొంత జగన్మోహన్ రెడ్డి వస్తే కొంత మార్చుకుంటారేమో, గత రిజల్ట్ను కానీ గత అనుభవాలను కొంత దృష్టిలో పెట్టుకొని చేసుకుంటారేమో అనుకున్నారు. కానీ అంతకన్నా ఎక్కువ వెళ్ళడంతో ప్రజలు మరోసారి ఆయన తిరస్కరించారు. ఓకే, ఇది ప్రధానంగా సార్ అంటే మాకు మహిళా ఓటర్లు బాగా మాకు ఓట్లు వేస్తారని నమ్మిన వైసీపీకి, అంటే వైసీపీ వెళ్ళడం కూడా మీరు నా వలన లాభపడి ఉంటే నాకు ఓటేండి అనే నినాదంతో వెళ్ళారు. అంటే లాభం అంటే వాళ్ళ దృష్టిలో ఓన్లీ మేము పెన్షన్లు టైంకి ఇస్తున్నాము, అంతకుముందు చేతివాటం ఉండేది, ఆ పెన్షన్లు తీసుకొచ్చి మీ చేతికి మీకు ఇస్తున్నాము అనే దోవలోనే ఉన్నారు. కానీ అభివృద్ధి మీరు అన్నట్టు అభివృద్ధి మీద ఎక్కడ రోడ్లు కూడా అభివృద్ధితో పాటు ఎక్కడ రోడ్లు కూడా ఏపీ వ్యాప్తంగా ఉన్న రోడ్ల మీద ఎక్కువ మీమ్స్ డైరెక్ట్గా ఆ రోజులో ఉన్న ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది ఏపీ రోడ్ల గురించి. ఇవన్నీ ఫ్యాక్టర్లు జగన్మోహన్ రెడ్డి పాలిట ఈ రోజున ఇంత అపాసుపాలపై రిజల్ట్ రాబోతుంది అంటారా? ఖచ్చితంగా ఇవన్నీ కూడా అంటే అభివృద్ధి లేకపోవడంతో పాటు అభివృద్ధి కుంటుపడడంతో పాటు మంత్రులు అక్కడ ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు పాలకులు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా కొంత ప్రజల్లో ఏహ్యభావం కలిగించాయి. బూతులు తిట్టిన మంత్రులు చాలా మంది ఉన్నారు. మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకుపడ్డము, దుమ్మెత్తిపోయడము. ఓకే, ఏపీ మంత్రులు గతంలో ఏపీ మంత్రులు ఆంధ్రప్రదేశ్లోని రోడ్ల విషయంలో మాట్లాడి ఉంటారు, రైట్. మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్, మేము చేస్తున్నాము రోడ్ల విషయంలో, మా దగ్గర రోడ్ల నిడివి ఇంత ఉన్నది, దీంట్లో ఇంత చేశాము అని కొంత వివరణ నేర్చుకుంటే బాగుండేది. కాకుండా అక్కడ మన మంత్రుల మీద కూడా అంటే తెలంగాణ మంత్రుల మీద ఏపీ మంత్రులు దుమ్మెచ్చిపోశారు, మీకు సంబంధం లేదనే విధంగా. అంటే వీళ్ళు అన్యాపదేశంగా మాట్లాడరా, కావాలని మాట్లాడరా, తర్వాత ఎవరు చెప్పినా మీరెవరో మాకు చెప్పడానికి అర్హులు కారు. ఈ రాష్ట్రం నా సొంత ఆస్తి, నా సొంత ఆస్తిలో మీరు వేలు పెట్టే అవసరం లేదు. ఈ ప్రజలు నా బానిసలు, ఆ బానిసలు నా ఇష్టమనుగా వాడుకుంటా అనే తీరు. మీరు అన్నట్టు ఇక్కడ అహంకారంతోనూ అక్కడ అహంకారం రెండు దగ్గర అదే పడింది అంటారు. అహంకారమే దెబ్బతీసింది. ఓకే, కనీసం జగన్మోహన్ రెడ్డి తన ఫ్యామిలీ మెంబర్స్ తనకు వ్యతిరేకంగా వెళ్తే కూడా పట్టించుకోకుండా వెళ్ళడం, అది ఇంటర్నల్గా కూర్చుంటే సెటిల్ అయిపోయే మ్యాటర్ అది. ఓకే, షర్మిల గారు కానీ సునీత గారు కానీ అవును ఏదైతే ఆరోపణ చేశారో ఈ ఎఫెక్ట్ ఏదైతే అంతకుముందు వాళ్ళ బాబాయ్ హత్య గురించి అది బాగా ఏమన్నా దెబ్బపడింది అంటే అనుకోవచ్చా సార్? ఎందుకంటే ఈ రోజున కడపలో కూడా మెజారిటీ సీట్లు ఈ రోజున టీడీపీ లీడ్లో ఉంది ఇప్పటికి, అనుకోవచ్చా ఆ మర్డర్ ఎఫెక్ట్ ఏమన్నా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీరు తప్పు చేశారు, లేకపోతే నేను తప్పు చేశాను సార్, మీరు తప్పు చేశారని మీరు చెప్పినప్పుడు నేను సరిదిద్దుకోవాలి, కొంత నేను ఆత్మావలోకనం చేసుకోవాలి. తప్పు చేస్తే చేసుంటాను, కానీ దాన్ని ఎందుకు చేశాను, ఏం చేశాను, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఏమైనా ఉందా, దాన్ని దాచిపెట్టాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవి చేయకుండా నేను తప్పు చేస్తే చేసినా నువ్వెవరు మాట్లాడనీకి అనే విధంగా వెళ్ళడంతో కొంత ఇబ్బంది వస్తుంది పరిస్థితి. ఇప్పుడు మొన్న జరిగిన దీంట్లో కడపలో కానీ రాయలసీమలో కానీ మిగతా ఇటు కోస్తాంధ్రలో ఉత్తరాంధ్రలో వీటన్నిటి తీసుకున్నాం. మీరు ఒకసారి గమనించండి, కొన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్గా టీడీపీ పోతాం అనేది. ఉభయ గోదావరి జిల్లాలు తీసుకుని క్లీన్ స్వీప్ పోయింది. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం వారిని తీసుకొచ్చారు, రాజకీయాల్లోకి లాగారు. వారు ముద్రగడ్డ పద్మనాభం గారు అంటే నిన్న వరకు అంటే ఇప్పటికీ ఉండొచ్చు అక్కడ ప్రజలకు కొంత గౌరవము, కొంత పెద్ద మనిషి, కొంత హుందాతనం ఉన్నటువంటి వ్యక్తి అనుకున్నారు. ఓకే, కానీ ఆయన చేసిన వేరకును ఆయన కూతురే స్వయంగా, చాలా దురదృష్టకరమైనటువంటి విషయం, ఆయన కూతురు తప్పు పట్టే పరిస్థితికి వచ్చింది. అంటే ఎవరి ఒత్తిళ్లకు లొంగుంటారు?
ఏ పరిస్థితిలో ఆయన ఆ విధంగా మాట్లాడి ఉంటారు? ఇంకొకటి సార్, ఎక్కడైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం ఏదైతే ఉందో దానిలో ఈ మిథున్ రెడ్డి దగ్గర నుంచి, అంటే ఆ జిల్లా వాళ్ళే కాకుండా పక్క జిల్లాల నుంచి, రాయలసీమ నుంచి కూడా వెళ్ళి దాన్ని పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఎప్పుడైతే అక్కడ కాన్సన్ట్రేట్ చేశారో అసలు వాళ్ళ కాన్స్టిట్యున్సీని మర్చిపోయినట్టుగా కూడా కొన్ని అనుమానాలు వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు.